ఎన్టీపీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సాధిస్తే కొన్ని సంఘాల నాయకులు సాధించినట్లు చెప్పుకుంటూ కార్మికులను మోసగిస్తున్నారని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి ఎన్టీపీసీ ఉద్యోగుల వేతన కమిటీ ఎన్బీసీ కమిటీ సభ్యుడు బాబర్ సలీం పాషా అన్నారు. సోమవారం రాత్రి ఎన్టీపీసీ గేట్ వద్ద మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ సమావేశంలో బాబర్ సలీం పాషా మాట్లాడుతూ ఐఎన్టీయూసీ సాధించిన వాటికి కాపీ పేస్ట్ చేసి తామే చేసినట్లు ప్రచారం చేసుకునే నాయకులను నమ్మవద్దని అన్నారు. ఎన్టీపీసీ ఉద్యోగులు పీఆర్పీ ఐఎన్టీయూసీ సాధించిందని వాటిని ఇతర సంఘాలు తామే సాధించినట్లు చెప్పుకుంటున్నారు. ఈసారి పీఆర్పీ గతం కంటే ఎక్కువ శాతం లభిస్తుందని, దసరాకు ముందే కార్మికులకు లభిస్తుందని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న బీఎంఎస్ కార్మిక సంఘం ఉద్యోగుల డిమాండ్లను ఏ ఒక్కటి కూడా సాధించలేకపోతుందని తెలిపారు. ఎన్టీపీసీలో కొత్త ఉద్యోగుల నియామకం జరగడం లేదని, ఎన్బీసీ సమావేశాలు సక్రమంగా నిర్వహించడం కోసం కూడా చొరవ తీసుకోలేదని అన్నారు. ఎన్టీపీసీలో ఐఎన్టీయూసీ నే బలమైన కార్మిక సంఘమని తెలిపారు. ఉద్యోగులకు ఎగ్జిక్యూటివ్ మాదిరిగా మెడికల్ గ్రౌండ్ లో బదిలీలు అమలు కోసం త్వరలోనే మానస స్కీమ్ అమలు జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ పదోన్నతులు కూడా త్వరలోనే అందజేస్తామని తెలిపారు. 00 నుండి 6 వరకు గల కార్మికులకు బి టైప్ క్వార్టర్లను ఇప్పించిన ఘనత ఐఎన్టీయూసీదేనని అన్నారు. ఎన్టీపీసీ కార్మికులు ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ను చేతిలో చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. 38.5% నేను 10 సంవత్సరాల కింద పవర్ గ్రిడ్ లో ఇప్పించా. నేను చెప్తా ఉన్నాను గత 6 సంవత్సరాల నుంచి పీఆర్పీ పోదామని. కొన్ని సంఘాలు మాకు సహకరించడం లేదు. అయినా ఈరోజు మంచి తరుణం. ఈరోజు నువ్వు 39% వరకు వచ్చేసావు. కానీ నాకు అడగాలంటే సిగ్గుగా ఉంది, కానీ తప్పడం లేదు. నువ్వు 39కి సంతకం పెట్టమంటే నేను పెడతా. కానీ నా వెనుక ఉన్నటువంటి వాళ్ళు, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు 0.5 కావాలంటాను. కాబట్టి మీరు సహకరించాలని చెప్పిన పదం మీద ఆయన 39.5% ఇచ్చాడు అనేటువంటిది మరిచిపోకూడదని నేను చెప్తా ఉన్నాను. టీఆర్పీ వచ్చే ముందు, బోనస్ వచ్చే ముందు, ఎక్స్గ్రేషియర్ వచ్చే ముందు కంపెనీ యొక్క లావాదేవీలన్నింటినీ క్యాలిక్యులేషన్ చేసి నెట్ ప్రాఫిట్, ఐటీ అవన్నీ పోయినాక ఒక ప్రపోజల్ పోతుంది ఎన్ఆర్సీకి. ఆ కమిటీ లోపల చైర్మన్ గారు పోయి మనకు రావాల్సినటువంటి పీఆర్పీని శాంక్షన్ చేసుకుని వచ్చారని చెప్పేసి మీకు ఇలా చెప్తా ఉన్నాను. దసరా లోపల మీ జీతం లోపల అది తప్పనిసరిగా వస్తుంది అనేటువంటిది నాకు నమ్మకము. ఈ రోజు నాకు నమ్మకమే ఉన్నది. ఇప్పుడు నేను అనౌన్స్ చేశాను కాబట్టి మళ్ళీ వెనక ముందర కావచ్చు, కానియకుండగా మీకు ఈ శాలరీలో వచ్చేలాగా ప్రయత్నం యాజమాన్యం చేస్తుంది. నేను రిక్వెస్ట్ చేశాను. కావాలంటే నా మొబైల్లో నేను డైరెక్టర్ హెచ్ఆర్ గారితో మాట్లాడింది, తర్వాత డైరెక్టర్ ఫైనాన్స్ గారితో మాట్లాడింది. ఎందుకంటే అడుగుతారు ఏమైంది మాకు దసరా పీఆర్పీ ఇప్పిస్తున్నావా లేదా అని. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను మీకు సంతోష వార్త. పోయినసారి కంటే ఈ పీఆర్పీ మీకు ఎక్కువ వస్తుంది అని కూడా తెలియపరచడానికి సంతోషపడుతుంది. మీ ఐఎన్టీసీ నాయకత్వం బలమైన నాయకత్వం. ఇవాళ మీరు 22 ఎన్బీసీ మెంబర్లతోన ఎన్బీసీలో ఉన్నారు అని చెప్పి సగౌరవంగా నేను తెలియపరుస్తున్నాను. వాళ్ళు 11 స్థానాల్లో ఉన్నారంటే మీకు సగానికి సగం ఉన్నారు. వాళ్ళు ఆ సగం కూడా ఓట్లు లేని కాల సగంలో వాళ్ళే. పెద్ద ప్రాజెక్టులు అన్ని మనవే. సీపట్ మనవే, కోర్బా మనవే, కాయిగా మనవే, ఫరక్కా మనవే, రామగుండం మనవే. ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎక్కడైతే మెజార్టీ కార్మికులు ఉన్నారో ఇవన్నీ కూడా మనవే అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇంతేకాదు, ఎక్కడెక్కడైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో, అది గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బెంగాల్ కావచ్చు, బీహారీ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, పక్కకున్న మహారాష్ట్ర కావచ్చు, ఐఎన్టీసీ మీద ఉన్నటువంటి గౌరవం, ఐఎన్టీసీ మీద ఉన్న నమ్మకంతో అన్ని జాగాల మీరు నంబర్ 1 గెలుచున్నారని కూడా నేను చెప్తా ఉన్నాను. అక్కడ ఎందుకు గెలుస్తలేరు? ఈడ నా ఇంట్లో వచ్చి నా వాళ్ళని మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి ఈడ వస్తే రామగుండం వాళ్ళు మీకు ఓటెత్తారనుకుంటున్నారా? అది జరిగే పని కాదని కూడా నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. పీఆర్ఎంఎస్ ఎవరు కూడగొట్టిరయ్యా? మా మిత్రుడు చెప్పారు 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి వారు చెప్పారు. మరి ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ సమస్య 10 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న భూ నిర్వాసితులు రామగుండం ఎన్టీపీసీ యూనిట్ నుండి టీఆర్ఎంఎస్ ట్రస్ట్ లో బీఎంఎస్ తరఫున సభ్యునిగా సేవలు అందిస్తున్న వారికి ఎన్ని మార్లు నివేదించిన ఫలితం శూన్యము. మా దగ్గర లెటర్స్ ఉన్నాయి.
మీరేం చేస్తా ఉన్నారు అధికారంలో ఉండి అని చెప్తా ఉన్నా. గుడ్లు పెడతారా అధికారంలో ఉండి? ఆ గుడ్లు పెట్టి పొదిగించుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను మీకు. అధికారం నీ దగ్గరనే ఉంది కదనయ్యా. ఈ ముఖ్యమంత్రి ఓట్లకు దానికి ఏం సంబంధము? చేసి చూపి, నీ సత్తా ఏంటిదో చూపించు. కానీ ఉఠా మాటలు మాట్లాడి మభ్యపెట్టి వాళ్ళను, అమాయకులను W1 ప్రమోషన్ మేమే ఇప్పించాము. ఏమయ్యా నువ్వు ఇప్పించేది? 8 సంవత్సరాలు ఉన్న దాన్ని 6 సంవత్సరాలు చేసిన దాని లోపల అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో రావడం జరిగింది. దాంట్లో పూర్తి స్థాయిలో INTC యొక్క ప్రయత్నం ఉన్నది, కానీ నీ ప్రయత్నమే లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. కాపీ పేస్ట్ అంటారు, ఈ కంప్యూటర్లు నడిపే వాళ్ళకి అందరికీ తెలుసు. కాపీ పేస్ట్ చేసేది మనము, అనుభవించేది ఇంకోడు, పేరు చెప్పుకునే తోడు ఇంకోడు. ఎందుకయ్యా ఇటువంటి వృధా ప్రయాసాలు చేస్తారు వీళ్ళు? సంతోషంగా కష్టపడిన వాడు అయ్య పేరు పెట్టుకోవాలి, కానీ ఇంకోడు పేరు పెట్టుకుంటే తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ నాయకుడిగా నేను కానీ సాధించేది లేదు, ఓర్చుకునేది అంతకంటే లేదని చెప్పి చెప్తా ఉన్నాం. మా కార్మికులనే 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయితే ఇంకా 5 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం నువ్వు కంటిన్యూగా అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని వారు సానుకూలంగా స్పందించి నేను తప్పకుండా ఈ విషయం మీద ఎగ్జామిన్ చేస్తానని చెప్పాడు. స్థానిక ఉద్యోగాల గురించి కూడా అడిగినటువంటి ఏకైక నాయకుడు మీ బాబర్ సలీం పాషా అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనం అంతా అయిపోయింది, మనకు నౌకరీలు దొరికినాయి, మనం హాయిగా ఉన్నాము, మనకు మెడికల్ దొరికింది. ఇక మన సోదరులకు వద్దా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు వద్దా? ఈ ప్రాంతంలో కష్టపడుతున్న వాళ్ళకు వద్దా? ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేదా? ఎటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. అందుకని ఖచ్చితంగా ఇది ఎజెండా, INTC ఎజెండా. ప్రతి పెద్ద ప్రాజెక్టుల లోపల 200 మందిని స్థానికులను తీసుకోవాలి, తర్వాత ల్యాండ్ యూస్టీస్నే తీసుకోవాలి, చదువుకున్నటువంటి స్థానికులకు అవకాశం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేశాము. ధైర్యముగా నిక్కచ్చిగా మీ సమస్యల పట్ల అవగాహన చేసుకొని యాజమాన్యంతో మాట్లాడి పోరాడి నచ్చజెప్పి సాధించగల సత్తా INTC తప్ప NBCలో ఎవరికి ఏ మొగనికి లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ సమావేశంలో INTUC అనుబంధ NTPC మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి రాజేశ్వర్, సత్యనారాయణ, రాజేశ్వరరావు, వెంకట్రెడ్డి, భాస్కర్, వేముల మల్లేశం, సాదినేని గోపాలరావు, జి సత్యనారాయణ, కిషోర్, గోసిక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.